విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 101. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. తెల్లవారుజామున పక్షుల కిలకిల రాగాలు విండో నుండి వీస్తూ గదిలోకి ప్రవేశిస్తూ ఉన్న లేత సూర్యకిరణాలు ఆ పెంట్ హౌస్కు ఒక కొత్త కలను తెచ్చాయి. తెల్లటి ఆద్య ముఖం మీద వెచ్చని కిరణం తాకడంతో చురుక్కుమన్న నొప్పికి ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు తిప్పుతూ రూమ్ని చూస్తూ ఉన్న ఆద్య మనసంతా ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత. మెత్తగా తగలాల్సిన బెడ్ గట్టిగా తగలడంతో తను ఎక్కడుందో ఒక్క క్షణం ఆద్యాకి అర్థం అవ్వలేదు. తల తిప్పి చూసిన ఆద్యాకి తనింకా జై గుండెల మీదే బుజ్జి పాపలాగా పడుకొని ఉండడం చూసి ఆద్య పెదాలపైన ఒక అందమైన చిరునవ్వు విరిసింది. తన పక్కనే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న జై ముఖాన్ని చూస్తూ ఉంటే ఆద్యాకి ముచ్చటేసింది. ఇన్నాళ్ళు జై కళ్ళల్లో ఆవేదన, కోపం మాత్రమే చూసిన ఆద్యాకి ఇప్పుడు ఒక చిన్న పిల్లాళ్లాగా నిద్రపోతూ కనిపిస్తాడు జై. ఆద్య నెమ్మదిగా పైకి లేచి జై నుదిటిపైన ప్రేమగా ముద్దు పెడుతూ ఐ లవ్ యూ జై అంటూ అలాగే బెడ్ మీద నుండి లేవబోతూ ఉన్న ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తన వంటి మీద నూలు పోగు కూడా లేకపోవడం అండ్ రాత్రి జరిగిన మధుర క్షణాలు గుర్తురాగానే ఆమె బుగ్గలు ఒక్కసారిగా సిమ్లా యాపిల్ లాగా ఎర్రబడతాయి. సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకొని పక్కనే ఉన్న వైట్ బెడ్షీట్ను ఒంటి చుట్టూ గట్టిగా చుట్టుకొని బెడ్ దిగబోతుంది. కానీ ఆద్య అడుగు తీసి కింద అడుగు వేసేలోపే జై తన బలమైన చేతులతో ఆద్య నడుము చుట్టూ వేసి ఒక్క ఊదుటిన తన మీదకి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి ఆద్య బెడ్షీట్తో సహా జై గుండెలపై వచ్చి వాలిపోతుంది. జై అప్పటికే ఆద్య కిస్ చేసినప్పుడే మెలకువ రావడంతో కళ్ళు తెరిచి ఆద్య వైపు చూస్తూ కొంటెగా నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. ఆద్య ఫోర్స్గా వచ్చి వాలగాని జై అప్పటికే కళ్ళు తెరిచి ఉండడం చూసి ఆద్య ఒక్కసారిగా షాక్ అయ్యింది. అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ఆద్య వెనక్కి జరుగుతూ ఉంటే జై తన స్ట్రాంగ్ హ్యాండ్స్తో ఆద్య నడుమును గట్టిగా పట్టుకొని ఎటూ కదలకుండా లాక్ చేస్తాడు. ఆద్య ఒంటి చుట్టూ ఉన్న వైట్ బెడ్షీట్ కాస్త జరిగి ఆమె షోల్డర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జై చూపులు ఆద్య పైన చాలా ఇంటెన్స్డ్గా ఉన్నాయి. దొంగలాగా నాకు ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎక్కడికి ఎస్కేప్ అవుతున్నావు? జై క్వశ్చన్కి ఆద్య ఫేస్ సిగ్గుతో కంప్లీట్గా రెడ్గా అయిపోయింది. జై కళ్ళల్లోకి చూడలేక చూపును తిప్పేస్తూ యూ చీట్ అంటే నువ్వు నిద్రపోలేదా, కావాలని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసావా అని పిడికిలతో జై గుండెల మీద చిన్నగా కొడుతూ లీవ్ మీ జై, నైట్ ఆల్రెడీ నన్ను కాసేపు కూడా నిద్రపోనివ్వలేదు, ఇప్పుడు కూడా అంటే నా వల్ల కాదు. జై తన వైపుకి ఆద్యను ఇంకాస్త లాక్కుంటూ ఆద్య షోల్డర్ మీద తన పెదాలను మెల్లగా తాకిస్తూ నా రొమాన్స్ నీకు నచ్చలేదా? అయినా మార్నింగ్ లేవగానే నా కళ్ళ ముందు డ్రెస్ కూడా లేకుండా కేవలం ఒక బెడ్షీట్ చుట్టుకొని ఇంత హాట్గా సెక్స్ బాంబ్లాగా నువ్వు కనిపిస్తూ ఉంటే ఎలా కంట్రోల్ చేసుకోగలను చెప్పు? జై మాటలకి చేతలకి ఆద్య ఒంట్లో ఒక వణుకు మొదలయ్యింది. జై టచ్కి ఆమె కళ్ళు వాటంతటా అవే మూసుకుంటున్నాయి. తన చేతులతో జై చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ జై స్టాప్ ఇట్, ఇది మార్నింగ్, ఎవరైనా రూమ్లోకి వస్తే అస్సలు బాగోదు, అసలే నా వంటి మీద బట్టలు కూడా లేవు, నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు. నో వే, ఇది నా పెంట్ హౌస్ ఆద్య, ఇక్కడ ఆల్రెడీ మన రూమ్ డోర్ లాక్ చేసింది, సో నో వన్ విల్ డిస్టర్బ్ అస్. అయినా నా బాడీ పైన నీ నెయిల్స్ మార్క్స్ ఇంకా అలాగే ఉన్నాయి, వీటికి నువ్వు ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే అంటూ కొంటెగా నవ్వుతూ తన చేతులతో ఆద్య శరీరాన్ని తడుముతూ ఉంటాడు. ఓ గాడ్ జై స్టాప్ ఇట్, నన్ను ఏడిపించింది ఇక చాలు, నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు అని ఆద్య జైని పక్కకు నెట్టాలని చూసింది. కానీ జై ఆద్యను వదలకుండా హో ఫ్రెష్ అవ్వాలా, దెన్ అయితే ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామంటూ జై ఆద్య రియాక్ట్ అయ్యే లోపే ఒక్క క్షణంలో ఆద్యను బెడ్షీట్తో సహా తన చేతుల్లోకి నవ్వుతూ లిఫ్ట్ చేస్తాడు. ఆద్య కంగారుగా జై మెడను గట్టిగా చుట్టేసి హో నో జై, నేను బాత్ సూట్లో ఉన్నాను, నన్ను కిందకి దించు అని గోల చేస్తూ ఉంటుంది. నేను ఫుల్ సూట్లో ఉన్నా మరి అని జై చిరుకోపంగా చూస్తూ ఆద్యను అలాగే ఎత్తుకుని వాష్రూమ్లోకి నడిచాడు. విశాలవంతమైన మోడ్రన్ వాష్రూమ్లోకి వెళ్ళాక జై ఆమెను కిందకి దించి గోడకున్న షవర్ ఆన్ చేశాడు. మరుక్షణమే పైనుండి వెచ్చటి నీటి దారాలు వారిద్దరిపైన పడ్డం స్టార్ట్ అయ్యింది. నీటి దారాలకు ఆద్య ఒంటికి చుట్టుకున్న బెడ్షీట్ పూర్తిగా తడిచి ఆమె శరీర వంపులకి అతుక్కుపోయింది. అది చూసిన జై చూపుల్లో తెలియని మత్తు. దాంతో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆద్య ఒంటికున్న ఆ బెడ్షీట్ను లాగి దాన్ని దూరంగా విసిరేశాడు. అది చూసిన ఆద్య కంగారుగా ఆ అని అరిచి జైను అతుక్కుపోయి గట్టిగా హత్తుకుంటుంది. నీటి బిందువుల సాక్షిగా మళ్ళీ ఇద్దరి మధ్య మన్మథ సామ్రాజ్యం మొదలవుతుంది. ఇప్పుడు వారి మధ్య ఎలాంటి అడ్డు లేదు.
పైనుండి పడుతున్న నీటి చుక్కలు ఆద్య నుదుటి నుండి ముక్కు మీదక జారుతూ ఆమె పెదాలను తాకుతూ ఉన్నాయి. ఆ తడిసిన పెదాలను చూస్తూ జై తన్మయత్వానికి గురయ్యాడు. మెల్లగా ఆద్యను దూరం జరిపి తన ముందుకు లాగి పైనుంచి పడుతున్న నీటి దారాలు సాక్షిగా ఆద్య తడిసిన పెదాలను తన పెదాలను మధ్య బంధించాడు. అది రాత్రి కిస్ చేసినట్టు వైల్డ్గా లేదు, చాలా మధురముగా అండ్ సున్నితంగా ఉంటూ చాలాసేపటి వరకు ఇద్దరు అలాగే ఒకరి ఊపిరి మరొకరు తీసుకుంటూ అలా ఉండిపోయారు. ఆద్య కూడా ఆ మత్తులో తన 2 చేతులను జై జుట్టులోకి పోనిచ్చి జైను మరింతగా తనలోకి లాక్కుంది. షవర్ నుండి పడుతున్న నీరు వారి శరీరాల వేడిని చల్లార్చలేకపోగా వారిలో కోరికల వేగాల్ని మరింత పెంచింది. జై పెదాలు నెమ్మదిగా ఆద్య పెదాల నుండి విడివిడిగా మెడపైకి జారాయి. నీటి చుక్కలు ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటే జై వాటిని పెదాలతో తుడుస్తూ తన పెదాలకి పని చెప్తాడు. జై చేస్తున్న తీయని ముద్దుల స్పర్శకి ఆద్య వళ్ళు పులకరించి జై అంటూ మత్తుగా మూలుగుతూ ఉంటే జై చేతులు తడిసిన ఆద్య నడుముని తాకుతూ తన వైపుకి పూర్తిగా అదిమి పెట్టుకున్నాడు. రాత్రి జరిగిన శృంగార యుద్ధం ఒక ఎత్తైతే ఈ ఉదయపు తడిసిన అలల కలయిక వారిని మరో లోకంలోకి తీసుకెళ్ళింది. షవర్ కింద పడుతున్న నీటి శబ్దంలో వారి శ్వాసల వేగం, ఇద్దరి హృదయ స్పందనలు ఒక్కటిగా కలిసిపోయి కొత్త ఉదయాన్ని మరింత మధురంగా మార్చేశాయి. దాదాపు గంట సేపటి తర్వాత షవర్ కింద కురిసిన ఆ ముద్దుల వర్షం నెమ్మదిగా ఆగిపోయింది. ఒకరినొకరు అల్లుకుపోయిన ఆ దేహాలు కాసేపటికి విడిపడ్డాయి. ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక జై ప్రేమగా టవల్ తీసుకుని ఆద్య తడిసిన జుట్టుని ముఖాన్ని తుడుస్తూ ఉంటే ఆద్య కళ్ళల్లో అమితమైన ప్రేమ కనిపించాయి. ఫ్రెష్ అయ్యి రూంలోకి వచ్చిన ఆద్య అద్దం ముందు నిలబడి తన మెడపైన భుజాలపైన ఉన్న జై పెదాల ఘాట్లను చూసుకుని మళ్ళీ సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇన్నాళ్ళు ఒకే చీకటి గతాన్ని మోస్తూ నలిగిపోయిన జై ఇప్పుడు తన ప్రేమతో సరికొత్తగా మారిపోవడం ఆద్యకి చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది. ఆద్య ఒక లైట్ కలర్ సారీ కట్టుకొని హెయిర్ డ్రయర్తో తల ఆరబెట్టుకుంటూ ఉండగా జై వెనక నుంచి వచ్చి ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి తన భుజం పైన గడ్డమానిచ్చి మిర్రర్లోకి చూడగా మిర్రర్లో ఇద్దరి రూపాలు ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాయి. జై మిర్రర్లో ఆద్య కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి మిస్సెస్ ఆద్య జైధీర్ వర్మ, మిర్రర్లో నిన్ను నువ్వు చూసుకొని అంతగా మర్చిపోతున్నావు? ఆద్య వెనక్కి తిరిగి జైకి షర్ట్ బటన్స్ పెడుతూ, నన్ను నేను చూసుకొని కాదు జై, నా జై కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ప్రశాంతతను చూసి మురిసిపోతున్నాను. ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో ఒక రకమైన పెయిన్ ఉండేది, కానీ ఈరోజు ఒక చిన్న పిల్లాడిలాగా ఎంత పీస్ఫుల్గా ఉన్నావో తెలుసా? జై ఆ మాటలకి చిన్నగా నవ్వి ఆద్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కిస్ చేస్తూ, నిజం చెప్పనా ఆద్య, ఇన్నాళ్ళుగా నా జీవితం ఒక నరకంలాగా ఉండేది. కానీ ఈరోజు నిద్ర లేచాక నా మనసులో ఎలాంటి భయం లేదు, ఆ డిస్టర్బ్ తాలూకా ఆలోచనలు కూడా లేవు. నువ్వు నన్ను పూర్తిగా మార్చేశావు. యు ఆర్ మై హీలర్ ఆద్య. జై ప్రేమగా మాట్లాడుతూ ఉన్న ఆద్య మనసులో మాత్రం ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. జైని ఇంతలా హింసించి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూసిన రాక్షసుడు మాదేశ్ను వదిలిపెట్టకూడదు అని డిసైడ్ అవుతుంది. తన మామయ్య వినయ్ వర్మ మనసులో జైపై ఉన్న అపార్థాలు తొలగించి తండ్రి కొడుకుల్ని కలపాల్సిన బాధ్యత ఇప్పుడు తనదే అని అనుకుంటూ, జై గతం గడిచిపోయింది, కానీ మనల్ని ఇన్నాళ్ళు దూరం పెట్టిన ఆ కారు చీకట్లను, ఆ మాదేశ్ ఆడిన మైండ్ గేమ్లను ఇప్పుడు మనం తిప్పికొట్టాలి. నీ తప్పు లేదు అని మీ డాడీకి తెలిసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. జై ఆద్యను మరింత దగ్గరికి లాక్కుంటూ, నాకిప్పుడు ఎవరితోనూ అవసరం లేదా ఆద్య, డాడీ నన్ను క్షమిస్తాడు అని నేను అనుకోవడం లేదు. అలాగే మాదేశ్ ఇక జైలు నుండి బయటకు రాలేడు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక గోల్ నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం. నాకు నువ్వు నా పక్కనుంటే చాలు, ఇంకేం వద్దు. బట్ తాతయ్య నన్ను నమ్మి నీలాంటి గోల్డ్ని నా జీవితంలోకి పంపించారు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక ఇంటికి వెళ్దాం పదా. జై, మనం నైట్ ఎవరికి చెప్పకుండా ఇలా వచ్చేసాము. మార్నింగ్ అయ్యి చాలాసేపు అవుతుంది. అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద పద, అత్తయ్య మామయ్య అండ్ తాతయ్య కూడా వచ్చేసుంటారు అంటూ ఆద్య జై చేయి పట్టుకుని బయటకు తీసుకుని వస్తుంది. కాసేపటికి ఇద్దరు సరదా కబుర్లతో పెంట్ హౌస్ నుండి కారులో ఇంటికి ప్రయాణం అయ్యారు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు జై చూపుడు రోడ్డు మీద కన్నా పక్కనే కూర్చొనున్న ఆద్య మీదనే ఉన్నాయి. ఆద్య మాత్రం సిగ్గుతో విండో నుండి బయటకు చూస్తూ మధ్య మధ్యలో జై వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది. కారు వచ్చి విల్లా ముందు ఆగగానే ఆద్య గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది.
రాత్రి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంట్లో అందరూ ఉంటారు. పైగా తన వంటిపైన జై ప్రేమ తాలూకు ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరినీ ఎలా ఫేస్ చేయాలి? గాడ్, ఏంటిది ఇంత ఎంబారసింగ్గా ఉంది అనుకుంటూ జై నాకు ఎందుకో చాలా ఆక్వర్డ్గా ఉంది. అందరూ ఏమనుకుంటారో ఏంటో అంటూ కంగారుగా అంటుంది. జై నవ్వుతూ ఆద్య చేయిని పట్టుకుని, హీ చిల్ల ఆద్య, ఎందుకంత టెన్షన్? నేను ఆల్రెడీ నైట్ మామయ్యతో నీతో బయటకు వెళ్తున్నా అని చెప్పాను. సో కంగారు పడకు. అయినా నువ్వు బయటికి వెళ్ళింది నీ సొంత మొగుడుతోనే, ఏదో పక్కింటి వాడితో వెళ్ళినట్టు ఏంటంత కంగారు? ముందు పద అని కార్ డోర్ ఓపెన్ చేసి దిగి ఆద్యతో కలిసి ఇంట్లోకి నడుస్తాడు. హాల్లోకి అడుగు పెట్టగానే ఆద్య ఊహించినట్టే మహదీర్, వినయ్ వర్మ అండ్ ప్రతాప్ వర్మ ఒకవైపు, రేణుక, శైలు ఒకవైపు కూర్చొని చేతిలో కాఫీ కప్స్ పట్టుకుని తాగుతూ కనిపిస్తారు. ఆద్య జైల అడుగుల చప్పుడికి అందరూ వీళ్ళ వైపు చూస్తారు. అల్లుడు కూతురు మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి మహదీర్ నవ్వుతూ ఉంటే, నైట్ నుండి కనిపించని కూతురు ఎక్కడికి వెళ్ళిందో అర్థమవ్వక శైలు కంగారుగా ముందుకొచ్చి, ఆద్య ఎక్కడికి వెళ్ళిపోయావే? రాత్రికి రాత్రి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అంటూ కంగారుగా అడుగుతుంది. శైలు కేవలం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే టెన్షన్లోనే ఉంది కాబట్టి ఆద్య మొహాన్ని అంతగా గమనించలేదు. కానీ పక్కనే ఉన్న రేణుక చూపులు మాత్రం ఆద్య మీదకి వెళ్ళాయి. కొడుకు ప్రవర్తనలో మార్పుని, కోడలి ముఖంలో కొత్త కళని క్షణాలలో పసిగట్టేసింది రేణుక. రేణుక చూపులు మాత్రం అనుమానంగా, తీక్షణంగా ఆద్యపై పడ్డాయి. ఆద్య ముఖంలో కనిపిస్తున్న కొత్త గ్లో, ఆమె కట్టుకున్న చీర స్టైల్, అన్నిటికీ మించి ఆద్య మెడను కవర్ చేస్తూ పైకి లాక్కున్న కొంగు లోపల స్పష్టంగా కనిపిస్తున్న ఆ ఎర్రటి పెదాల ఘాట్లు, అదే లవ్ బైట్స్ రేణుక కంటపడ్డాయి. ఆద్య కాస్త నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు అనిపించడంతో రేణుకకి రాత్రి ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోయింది. ఆ క్షణంలో రేణుక ముఖం కోపంతో, అసూయతో నల్లగా మారిపోయింది. ఆ గుర్తుని చూడగానే రేణుక మనసులో మంట పుట్టి అసూయతో ఊగిపోతూ ఉంటుంది. మగవాళ్ళంతా ఏదో బిజినెస్ డిస్కషన్లో ఉండడం చూసిన రేణుక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఎక్కడికి వెళ్ళావా ఆద్య? రాత్రికి రాత్రి కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పాలనే బాధ్యత కూడా లేదా నీకు? అసలు రాత్రంతా ఎక్కడున్నారు ఇద్దరు అంటున్న రేణుక గొంతులోని కంగుదనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆద్య ఆన్సర్ చెప్పేలోపే రేణుక చూపు ఆద్య మెడపై ఉన్న ఎర్రటి గుర్తుల మీదకి వెళ్ళింది. అది చూసిన రేణుక ముఖం బీట్రూట్కి ఎక్కువ, టమోటాకి తక్కువగా చేంజ్ అయ్యి అష్టవంకలు తిరుగుతూ, అసలేంటి ఆ మెడ మీద గుర్తులు? పెదవి కూడా వాచింది. ఏం చేసొచ్చారు రాత్రంతా అంటూ అసహ్యంగా, కోపంగా అడుగుతుంది. శైలు కంగారుగా, ఏమైంది వదిన, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, ఆద్యకి మాత్రం రేణుక వేస్తున్న నిందలు చూసి ఈసారి అత్తగారికి గట్టిగా ఇచ్చిపడేయాలి అని, పైగా జైతో గడిపిన దానికి ఈమెకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా అనుకుంటూ, అప్పటి వరకు ముఖంలో సిగ్గు క్యారీ చేస్తూ ఉన్న ఆద్య ఫేస్లో ఒక్కసారిగా ఒక కొంటె నవ్వొచ్చింది. ఆద్య తన సారీ కొంగుని కావాలనే కాస్త పక్కకు జరిపి నడుము దగ్గరికి జై కొరికిన ఆ గుర్తులు రేణుక ఇంకా స్పష్టంగా కనిపించేలాగా నిలబడుతుంది. వాటత్తయ్యా, అంత పెద్ద అనుభవరాలయ్యుండి కూడా ఆ గుర్తులేంటి అని అడుగుతున్నారు? మీ కొడుకు గారి లీలలవి అని ఆద్య చాలా క్యాజువల్గా అనేసరికి అక్కడే ఉన్న జై ఒక్కసారిగా షాక్ అయ్యి పొలమారి దగ్గుతూ ఉంటే, రేణుక కళ్ళు పెద్దవి చేసి ఏంటి అంటుంది అని నోరు వెళ్ళబెట్టి ఆద్య తన వంటిని కాస్త అటు ఇటు తిప్పుతూ నడుము ఊపుకుంటూ ముఖంలో నొప్పులు ఉన్నట్టు యాక్ట్ చేస్తూ, అవునత్తయ్య, రాత్రంతా మీ కొడుకు నన్ను కాసేపు కూడా నిద్రపోనివ్వలేదు తెలుసా? హబ్బా, ఇప్పుడు నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు అనుకో. నీ కొడుకు స్టామినా నేను అస్సలు తట్టుకోలేకపోయాను బాబోయ్. ఒక రేంజ్లో రొమాన్స్ చేసి నన్ను పిండేశాడు. డౌట్ ఉంటే నీ కొడుకునే అడగండి అత్తయ్య గారు అని మూతి తిప్పుతూ అల్లరిగా కన్ను కొడుతుంది. ఈ మాట వినగానే జై ముఖం మాడిపోతుంది. ఆద్య ఏంటా మాటలు, ముందు పద రూమ్కి అంటూ ఆద్య చేయి పట్టుకుని లాగబోయాడు. కానీ ఆద్య జై చేతిని విడిపించుకొని రేణుక వైపు చూస్తూ, చూసారా అత్తయ్య, ఇప్పుడు కూడా నీ కొడుకు నన్ను వదిలి వెళ్ళలేక నీ ముందే ఇలా లాగుతున్నాడే. నీ కొడుకు రాత్రి చూపించిన ప్రతాపానికి నా ప్రాణాలు పోయినంత పనయ్యింది. అందుకే నడవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ కావాలనే నడుము పట్టుకుని కొంటెగా నవ్వింది. ఆద్య నోటి వెంట అంత బోల్డ్ అండ్ ఫన్నీ డైలాగ్స్ వినేసరికి రేణుకకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక కోపంతో ముఖం ఎర్రగా మార్చుకొని ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న శైలు మాత్రం ఆ మాటలకి నోరు వెళ్ళబెట్టి కూతురి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నవ్వు నవ్వు అని రేణుక వేలు పెట్టి చూపిస్తూ ఉండగానే, అబ్బా చాలా టయర్డ్గా ఉంది అత్తయ్య, నీ కొడుకు పెట్టిన నొప్పులు తగ్గాలంటే నేను వెళ్ళి హాట్ వాటర్తో బాత్ చేసి కాసేపు పడుకోవాలి.
జై నువ్వు కూడారా, ఇద్దరం కలిసి మరోసారి బాత్ చేద్దాం అంటూ ఆద్య జై వైపు చూసి కన్ను కొట్టి రేణుకాకి ముఖం మీదే గట్టిగా కౌంటర్ ఇచ్చేసి కిలకిలా నవ్వుకుంటూ పైకి పరిగెడుతుంది. జై కూడా అమ్మ అది అంటూ రేణుకా వైపు చూసి అప్పటికే మండిపడుతూ ఉన్న రేణుకాని చూసి ఏం చెప్పాలో తెలియక తలగీక్కుంటూ ఆద్య వెనకే రూమ్లోకి వెళ్ళిపోయాడు. హాల్లో రేణుక మాత్రం కోపంతో ఊగిపోతూ ఆద్య తన కొడుకుని ఎలా లొంగదీసుకుందని ఆలోచిస్తూ ఉండిపోయింది. రూమ్లోకి అడుగు పెట్టగానే జై ఫాస్ట్గా వెళ్ళి డోర్ లాక్ చేసి ఆద్య వైపు కోపంగా చూస్తూ, ఆద్య అసలు నువ్వేం చేసావో తెలుస్తుందా? మామ్తో ఏంటా మాటలు? అసలు కింద మామ్ ముందు అన్ని మాటలు ఎలా మాట్లాడావు? నీకు అసలు సిగ్గు లేకుండా పోయింది అంటే చిరుకోపంగా ఆద్య వైపు నడుస్తూ వచ్చాడు. ఆద్య మిర్రర్ ముందు నిలబడి తన సారీ పళ్ళుని సరిచేసుకుంటూ, అత్తయ్య గారు అడిగిన దానికి ఆన్సర్ చేశాను. నేనేం చెప్పినా అత్తయ్య నమ్మదు జై, అందుకే కాస్త గట్టిగా డోస్ ఇచ్చి మైండ్ సెట్ చేశా అంటే క్యూట్గా నవ్వుతుంది. హో అవునా, అయినా కింద ఏదో అన్నావు కదా, నా స్టామినా నువ్వు తట్టుకోలేకపోయావని. మళ్ళీ ఇద్దరం కలిసి హాట్ వాటర్ బాత్ చేద్దామా అంటూ జై కొంటెగా నవ్వుతూ ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకి లాక్కున్నాడు. జై వదులు, రాత్రి నుండి నీ అల్లరి ఎక్కువైపోయింది. ఇప్పుడే కదా కింద అందరి ముందు నొప్పులని యాక్ట్ చేసి వచ్చాను, ఇప్పుడు నువ్వు నిజంగానే నొప్పులు తెచ్చేలా ఉన్నావు. ప్లీజ్ జై వదులు అంటూ ఆద్య జై గుండెలపైన చేతులు పెట్టి నెడుతూ ఉన్నా జై మాత్రం వదలకుండా ఆద్య పెదాలపైన చిన్నగా ముద్దు పెడతాడు. నువ్వు కింద అన్న మాటలకి ఎలాగో మామ్ నన్ను వదిలిపెట్టదు కాబట్టి అంటూ జై మళ్ళీ ఆద్యను తన కౌగిల్లో బంధించి తనతో సహా బెడ్ మీద పడిపోవడంతో ఆ రూమ్ అంతా వారి నవ్వులు ముద్దుల చప్పుడుతో నిండిపోయింది. విల్లా వెనక ఉన్న గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద మామిడి చెట్టు చాటున రుద్ర మాయాలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిలబడతారు. నాకు చాలా భయంగా ఉంది హర్ష, ఇంట్లో అందరూ ఉన్నారు, పైగా నా డిటెక్టివ్ మమ్మీ కూడా ఉంది. ఇలా ఎవరైనా మనల్ని చూస్తే ఇంకా అంతే. ప్లీజ్ రా, త్వరగా ఏదో మాట్లాడాలి అన్నావు కదా, అదేంటో చెప్పి వెళ్ళు అంటూ మాయా కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ మాయాని మరింత దగ్గరికి లాక్కుంటూ మాయా నడుము చుట్టూ బలమైన చేతులు వేసి తన వైపుకు అదిమి పట్టుకుంటూ, భయం ఎందుకు పట్టి, నీ పక్కన ఈ రుద్ర ఉన్నంతకాలం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయినా రాత్రి నుండి నిన్ను అస్సలు చూడలేదు, కనీసం ఒక కిస్ కూడా ఇవ్వకుండా అలా ఎలా వెళ్ళమంటావు అంటూ కొంటెగా మాయా కళ్ళల్లోకి చూస్తాడు. లీవ్ హర్ష, ఎవరైనా చూస్తారు అంటూ మాయా సిగ్గుతో కంగారుతో రుద్ర గుండెలపైన చేతులు పెట్టి నెడుతుంది. కానీ రుద్ర అస్సలు వినకుండా మాయా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా ప్రేమగా ఆమె నుదిటిపైన పెదాలు ఉంచుతాడు. మాయా కూడా ఆ స్పర్శకి కళ్ళు మూసుకొని రుద్రాన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ లోకాన్ని మర్చిపోయి తమ చుట్టూ ఏం జరుగుతుందో ఎవరు వస్తున్నారో గమనించే స్థితిలో కూడా లేరు. అదే సమయంలో రూమ్లో ఆద్యతో కాసేపు అల్లరి చేశాక జై కిందకొచ్చాడు. మనసంతా ప్రశాంతంగా ఉండడంతో సిగరెట్ కాల్చాలనే ఆలోచన వచ్చి ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా విల్లా వెనక వైపు ఉన్న గార్డెన్లోకి నడుచుకుంటూ వచ్చాడు. లైటర్తో సిగరెట్ వెలిగించబోయిన జైకి దూరంగా చెట్టు చాటున ఏదో కదులుతూ కనిపించింది. ఎవరా అని నిశీతంగా చూసిన జైకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ తన ప్రాణమైన చెల్లి మాయ రుద్ర కౌగిల్లో బందీ అయి ఉంది. రుద్ర చాలా క్లోజ్గా మాయ నడుము పట్టుకుని ఉండడం, మాయ అతని గుండెలపైన తలవాల్చడం జై కళ్ళారా చూశాడు. జై కళ్ళిప్పుడు ఈ దృశ్యాన్ని చూడగానే ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. తన చెల్లిని రుద్రతో అంత క్లోజ్గా చూడడం జై తట్టుకోలేకపోయాడు. చేతిలో ఉన్న లైటర్ కింద పడిపోయింది. జై గుండెల్లో కోపం, ఆశ్చర్యం, సస్పెన్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జై కోపంతో పళ్ళు నోరుతూ గట్టిగా అడుగులు వేస్తూ వాళ్ళిద్దరి వైపు నడవడం స్టార్ట్ చేశాడు. ఆ అడుగుల చప్పుడు వినికిడి రుద్ర మాయాలు ఒక్కసారిగా షాక్ అయి విడిపోయి అటు చూడగానే అక్కడ మృత్యువులాగా నిలబడి ఉన్న జైని చూడగానే మాయా ముఖంలో రక్తపు చుక్క లేకుండా షాక్తో నీలుకుపోయి చూస్తూ నిల్చుండిపోయింది. హో గాడ్, ఇప్పుడు జైకి తెలిసిపోయింది మాయా అండ్ రుద్ర లవ్ స్టోరీ. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా స్టోరీ. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంకా ఒక్క ఎపిసోడ్తో స్టోరీ ఎండ్ అయిపోతుంది సీజన్ 2. బట్ ఆ ఎపిసోడ్ కొంచెం లేట్గా రావచ్చు, ఎందుకంటే మన రైటర్కి హెల్త్ బాగాలేదు. సో రాసే సిచ్యువేషన్లో లేదు. నేనైతే అస్సలు ప్రెషర్ పెట్టట్లేదు తనని. తను బాగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తన హెల్త్ మొత్తం సెట్ అయితే మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది స్ట్రాంగ్గా. సో అందుకే నీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకో అని చెప్పాను. నన్ను వెంటాడే రాక్షస ప్రేమ అనే స్టోరీ మాత్రం కంటిన్యూ అవుతుంది. అండ్ నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను.
అండ్ దానికి కొంచెం టైం పట్టొచ్చు. కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే యూట్యూబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కుదిరితే వెబ్‌సైట్‌లో తీసుకోండి. సో, మీకు అన్‌లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది అక్కడైతే. ఇక్కడేంటంటే ప్రతి ఎపిసోడ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. అక్కడైతే మీరు మంచిగా రీడ్ చేసుకోవచ్చు కదా స్టోరీస్‌ని. అండ్ నేను చాలా ఎక్కువ కంటెంట్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు వెబ్‌సైట్ అనేసరికి అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. అందుకే నేను మొబైల్ యాప్ కూడా లాంచ్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ వీక్ అలాగా మొబైల్ యాప్ లాంచ్ అవుతుంది. అది అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మెంబర్‌షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే అది నా వెబ్‌సైట్ అనో, నా మొబైల్ యాప్ అనో, నేను ఓన్‌గా డిజైన్ చేశాననో కాదు. ఆఫ్‌కోర్స్ అది నిజమే. కాకపోతే ఇక్కడ నేను మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చి, ఆ స్టోరీని ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేసేసరికి నాకైతే చాలా టైం పడుతుంది. బట్ నేను అక్కడ రీడింగ్‌కి మీకు కంటెంట్ ఇచ్చేస్తాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను అక్కడ అప్‌లోడ్ చేస్తుంటాను. బట్ ఫ్రీక్వెంట్‌గా కాదు. కొంచెం డిలే అవుతూ ఉంటుంది. అందుకని చెప్తున్నాను. మీరు పే చేసే అమౌంట్ నాకేం యూట్యూబ్‌కి మీరు పే చేసేది నాకేం ఫుల్‌గా అది రాదు. 50% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 చేస్తే 48 అలా వస్తుంది అంతే. సో, అదే మీరు వెబ్‌సైట్‌లో 69 పే చేస్తే అది కంప్లీట్ నా దగ్గరికి వస్తుంది. నా నా కష్టానికి అది వస్తుందనమాట. సో, ఇక్కడ అలా ఉండదు. అందుకే చెప్తున్నాను. ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకుంటున్నారో వెబ్‌సైట్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి. దట్టు మీరు పే చేసేదానికి నేను న్యాయం చేస్తాను. అందుకే చెప్తున్నా. యూట్యూబ్‌లో అనుకో నేను 1 ఆర్ 2 ఎపిసోడ్స్ ఇచ్చేసరికి నాకు టైం అయిపోద్ది రోజులో. కానీ వెబ్‌సైట్ అలా కాదు కదా! అన్‌లిమిటెడ్ కంటెంట్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు హ్యాపీగా చదవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో, అదొక్కటే ఇంకేం లేదు. ఇంకా అది మీ విష్ ఎక్కడ మెంబర్‌షిప్ తీసుకోవాలి అనుకునేది. అంతే. ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.